వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం అనుమతిస్తే కొంత మేరకు కరోనా కట్టడి చేస్తాను. కోవిడ్-19 నివారణకు ఎలక్ట్రోథెరపీ పరికరాన్ని కనుగొన్న డాక్టర్ నీలిమ. కరోనా నివారణ ఉద్యోగుల ఆకలి తీరుస్తున్న SR కన్స్ట్రక్షన్. 3 పూటల భోజన వసతి కల్పిస్తున్న సురేంద్రబాబు. కరోనా మహమ్మారి నుండి బయటపడ్డ మరో 4. అనంతపురం కలెక్టర్ సమక్షంలో 2 డాక్టర్లు 2 నర్సులు డిశ్చార్జ్. కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అన్ని చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నా ఇంకా వ్యాప్తి నివారణ లభించిన నేపథ్యంలో కరోనా నివారణ కోసం ఒక సామాన్య గవర్నమెంట్ లేడీ డాక్టర్ నేనున్నానని కరోనాను అరికట్టడానికి ముందుకొచ్చి ఎలక్ట్రోథెరపీ విత్ మైక్రో కన్సరెన్స్ ని కనిపెట్టిన డాక్టర్ నీలిమ ఒక మిసైల్ లాంటి పరికరాన్ని కనుగొనడం జరిగింది. ఈ పరికరం కరోనా బాధితులకు చాలా ఉపయోగపడుతుందని, దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే తాను ఈ ప్రాజెక్ట్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్న డాక్టర్ నీలిమతో అనంతపూర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటంటే మన శరీరంలోకి మినిమం కరెంట్స్, మినిమం వోల్టేజ్ తోటి మనం పాస్ చేస్తాం అనమాట. అది అంటే నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. అంటే కోసి పెట్టడం అట్లంతా కూడా కాదు, పేస్ మేకర్ కోసి పెట్టడం కాదు, మన రేడియల్ ఆర్టరీ పైన అప్లై చేయడం. ఒక చిన్న డివైస్ గా మేము అప్డేట్ చేస్తాం, దాన్ని రేడియల్ ఆర్టరీ పైన అప్లై చేస్తాం. దాంతో ఆ మినిమం కరెంట్స్ అనేవి రక్తంలోకి వెళ్ళినప్పుడు రక్తంలో ఉన్న అన్ని రకాల మైక్రోబ్స్ అన్ని కూడా డీయాక్టివేట్ చేయబడతాయి. ఇది ఆల్రెడీ ఈ ఎలక్ట్రోథెరపీ అనే కాన్సెప్ట్ ని 1990లోనే డాక్టర్ బాబ్ బెక్ అనే ఆయన ప్రపోజ్ చేశారండి. అది మౌత్ టు మౌత్ ఆ యొక్క ఎఫిషియన్సీ తోటి మౌత్ టు మౌత్ వెళ్తూ అది ప్రపంచమంతా పాకింది. కానీ కొన్ని కారణాల వల్ల మరి నాకు తెలీదు, దానికి అది పూర్తిగా ప్రాచుర్యం రాలేదు. కొన్ని రకాల మిషన్లు ఈ పైన USAలో, యూరోప్లో ఇప్పటికీ దొరుకుతున్నాయి. తప్పితే అప్పుడు 90లో ఎట్లయితే చేస్తున్నారో ఇప్పుడు కూడా దాన్ని ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా తయారు చేస్తున్నారు. దీన్ని మాకున్న అనుభవము, మా అబ్బాయి అంటే సైంటిస్ట్ అండి, ఆ అబ్బాయి తోటి కలిపి మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా. ఫస్ట్లో సార్ మేము ఇంత పెద్ద మిషన్ చేసాం, అమ్మ కోసం చేయడం జరిగింది అనమాట. ఇది చూడండి, ఇది ఫస్ట్ నేను చేసిన మిషన్ 9 months బ్యాక్. అమ్మకి క్యాన్సర్ ఆఫ్ ప్యాంక్రియాస్ స్టేజ్ 4 డిటెక్ట్ అయినప్పుడు చాలా కడుపు నొప్పితోటి బాధపడేవాళ్ళు. ఆ కడుపు నొప్పి నుంచి ఆవిడ్ని రిలీవ్ చేయడానికి అని చెప్పి నాకు అమెరికాలో స్రవంతి అనే ఫ్రెండ్ ఉంటే తను నాకు చెప్పింది, ఇది నువ్వు చేసుకున్నావంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అని. ఆవిడ నాకు ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్ని కూడా పంపించింది. దానికి తగ్గట్టుగా మేము రెడీ చేద్దాం అనుకుంటే మనకు ఆ మిషనరీస్ అవన్నీ అమెరికాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి, చిక్కలేదు. సో మన చిక్కే విధంగా అసలు అవుట్పుట్ ఎలా ఉండాలి అని చెప్పేసి మేము రెడీ చేసాం. భారతదేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండడం వల్ల అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, జర్నలిస్టులకు అన్నం దొరకక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు SR కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు దాదాపు 10 సుమోలు ఏర్పాటు చేసి 50 మంది సిబ్బందితో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం, వాటర్ బాటిల్స్తో సహా ఏర్పాటు చేసి తన వంతు బాధ్యతగా అందరి కడుపు నింపుతున్నారు అమిలినేని సురేంద్రబాబు. సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మన సార్ SR కన్స్ట్రక్షన్ అమిలేంద్ర సురేంద్రబాబు ఆయన ఆధ్వర్యంలో ఈ ఫుడ్ సప్లై జరుగుతున్నది. మన మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి SR కన్స్ట్రక్షన్ అధినేత అమిలేంద్ర సురేంద్రబాబు ఆయన మనసు కొరకు పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి, హాస్పిటల్ సిబ్బందికి మరియు రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి ఫుడ్ సప్లై జరుగుతున్నది. ఈ లాక్డౌన్ అయ్యేప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ సప్లై చేస్తూనే ఉన్నాము. ఇది లాక్డౌన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫుడ్ సప్లై చేయగలుగుతాము. 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాము, సాయంత్రం పూట్ల స్నాక్స్ ఇస్తున్నాము. మన జనరల్ మేనేజర్ నందకిషోర్ సార్ ఆయన కూడా కష్టపడుతున్నారు. ఆయన కూడా ఈవినింగ్ మరియు నేను SR కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తాను. నా పేరు ఇంతియాజ్ ఉంది. మన
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అవినేని చంద్రబాబు ఆధారం కొరకు మేము పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి, హాస్పిటల్ సిబ్బందికి, బెగ్గర్స్కి ఫుడ్ సప్లై చేస్తున్నాము. ఒక పూటకి 2000 పైన ఫుడ్ సప్లై అవుతుంది. అలా 4 పూట్ల పంపిస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అంతా పోతున్నది ఫుడ్ సప్లై. మన స్టాఫ్ అంతా 20 మెంబర్స్ ఉన్నాము. ఉదయమే 5 గంటలకు వచ్చి 8 గంటలకు లంచ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే ప్రిపరేషన్ చేస్తాము. మళ్ళీ మధ్యాహ్నము, ఈవినింగ్, నైట్ అలా 4 పూట్ల ఫుడ్ సప్లై చేస్తున్నాము. అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి నుంచి మరో 4 విముక్తయ్యారు. 2 డాక్టర్లు, 2 నర్సులు జిల్లా కోవిడ్ హాస్పిటల్ కిమ్స్ నవీరా హాస్పిటల్ నుండి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి సమక్షంలో డిశ్చార్జ్ అయ్యారు. వీరిని ప్రత్యేక అంబులెన్స్లో వారి స్వస్థలాలకు తరలించారు. డాక్టర్స్ సేఫ్గా ఉండాలి, అదర్ పాజిటివ్ వచ్చినటువంటి పర్సన్స్ అంతా కూడా సేఫ్గా ఆరోగ్యవంతులై బయటికి రావాలని చెప్పేసి మనం ఎంతో ప్రయత్నం చేశాము, ఎన్నో చర్యలు తీసుకున్నాము. అలాగే వాళ్ళంతా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క మనోధైర్యానికి, వారి యొక్క రెసిలియన్స్కి risking their own lives and saving them. And also I thank the entire doctors team and also the management of Savera who have come forward willingly and ఈ హాస్పిటల్ని ఉదారంగా ఇక్కడ మాకు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్, భయం అవసరం లేదని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మేనేజ్మెంట్. అలాగే ద ఎంటైర్ టీమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విచ్ హ్యాస్ వర్క్డ్ టైర్లెస్లీ అండ్ డే అండ్ నైట్ ని సక్సెస్ఫుల్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. వీరందరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ సందర్భంగా ఎవరు పస్తులుండొద్దని పెరుమల స్వామిదాస్ కుటుంబం 100 మందికి ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు. స్వామిదాస్ మాట్లాడుతూ యూకేలో ఉండే మా కూతురు క్రిస్టన పేదలకు ఏదో ఒక సహాయం చేయమండంతో తాము ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎవరి నుంచి వచ్చాను చంద్రశేఖరన్న తీసుకో మరి చాలా మంది ఆకలికి అయితే మరి మరి వాళ్ళని చూడలేక కూడా మరి కొంతమంది ఎంతోమంది సహాయం చేస్తానికి మరి ముందు రావాలా. మరి మా వంతు సహాయం కూడా మరి మేము కూడా చేస్తున్నామండి. మరి మీరు ఏం చేయాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి ఇదే విధంగా ఇంకెన్ని రోజులు ఉందో మరి బంధు నాయన మరి అందు గురించే నా తండ్రి మరి అందరికీ మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. సాయం చేస్తున్నాము, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాము. మరి వల్ల చాలామంది ఇబ్బందికరంగా ఉన్నారు. వారికి సహాయం చేస్తానికి దాతలకి మాకు కూడా తోచినంత మేము అందియాలని వచ్చాము. మందికి ఈరోజు మేము ఫుడ్ దానం చేసి అందించాము. పాపాను కూడా అక్కడి నుంచి పంపించి డాడీ ఎక్కడి నుంచి కెనడా నుంచి యూకే నుంచి సహాయం చేయమని కొద్దిగా మాకు హెల్ప్ చేసింది. మేము కూడా కలిసి సహాయం చేశాము. మా అందరూ చేసినట్టుగా మేము కూడా చేసాము. మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది తమ చేతులను శుభ్రం చేసుకోవడం కోసం ఒక వినూత్న పరికరాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ పరికరంలో ఎడమ వైపునున్న స్విచ్ను కాలుతో తొక్కితే లిక్విడ్ హ్యాండ్ వాష్ వస్తుంది, మరియు కుడివైపు ఉన్న స్విచ్ని కాలుతో తొక్కితే ట్యాప్ నుండి నీళ్లు వస్తాయి. పై విధంగా లిక్విడ్ హ్యాండ్ వాష్ బాటిల్, ట్యాప్లను చేతులతో నేరుగా తాకకుండానే చేతులను శుభ్రం చేసుకోగలిగే విధంగా ఒక పరికరాన్ని ఎస్పీ తయారు చేయించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
ఇందులోనే ఫిల్ చేయాలి సార్, ఆ డబ్బులోనే ఫిల్ చేయాలి. అది సేమ్ సైజ్, అది తీసే లోపల లిక్విడ్ అది రీఫిల్ చేసుకోవాలి. కింద పైన ఇదే సార్, మాన్యువల్ అది వేరే చిన్న డబ్బు ఉందనుకో కింద సపోర్టింగ్ ఫిల్ చేయొచ్చు మేడం. ఇది కింద రాయి పెట్టేస్తుంది, డబ్బా పాడైంది, మళ్ళీ ఇంకో డబ్బా అట్లాంటిదే కావాలి. దానికి సైజు చెక్క పెట్టేది సార్, కింద చెక్క పెట్టేది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా కరోనా మహమ్మారిని పారదోలడమే లక్ష్యంగా పనిచేస్తున్న 48వ డివిజన్ పారిశుద్ధ కార్మికులకు కార్పొరేట్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ పెళ్లి రోజు సందర్భంగా వీరిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ని అభినందిస్తూ కరోనా లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలని స్థానిక సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. అనే చూడండి ఇంకొక 3 కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నల్గొండ పట్టణంలో 35, 37వ వార్డులో నిరంతరం వైరస్ కట్టడికి కృషి చేస్తున్న 60 మంది పారిశుద్ధ కార్మికులకు కౌకుంట నరసింహారెడ్డి సేవలకు గుర్తింపుగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్లు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. శివరాం నగర్లోని స్థానిక 35వ వార్డులోని శివరాం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కౌకుంట్ల నరసింహారెడ్డి గారి దంపతులు ఈరోజు 35వ వార్డు 38వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం వెంకన్న గారు కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా 35, 36, 37, 38వ వార్డులోని పెద్దలందరూ మరియు దాతలందరూ కూడా ముందుకు వచ్చి గత 25 రోజుల నుండి దాదాపు 25 రోజుల నుండి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు స్థానిక కౌన్సిలర్ 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం వెంకన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులకు శివరామనగర్ కాలనీలోని 35, 38వ వార్డులకు సంబంధించినటువంటి కార్మికులకు ఈరోజు శ్రీ నరసింహారెడ్డి గారు వారు అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
38వ వార్డు కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్ గారు, 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న గారు, విధంగా కాలనీవాసులు కాలనీ పెద్దలు కూడా పాల్గొనే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రతిరోజు నిత్యం వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉదయం 4 గంటలకు వచ్చి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనతోనే వారికి ఎలాంటి వసతులు లేని కారణంగా ప్రజలు స్వచ్ఛందంగా కాలనీవాసులు ముందుకొచ్చి వారికి రోజు భోజన వితరణ కార్యక్రమం చేస్తున్నది చాలా హర్షించదగ్గ విషయం. విధంగా దాతల సహకారంతో ప్రతిరోజు కూడా వారికి ఏదో ఒక దగ్గర కార్యక్రమంలో 35, 36, 37, 38 వార్డులలో ప్రతిరోజు కూడా వారి యొక్క అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం సహకరించే పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి 15 రోజులు చాలా పీక్ స్టేజ్. ఎవరు కూడా మనం 7 తారీఖు వరకు కూడా ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా స్వీయ నియంత్రణ పాటించుకుంటూ ఒకవేళ అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కూడా సోషల్ డిస్టెన్స్ దూరం పాటించుకుంటూ ఏ పని లేని కూడా రోడ్ల మీద తిరగకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ యంత్రాంగాన్ని కానీ అటు మున్సిపల్ సిబ్బందికి కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా సహకరించి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలంటే దీనికి ఒకటి కరోనా మందు. మనం ఇళ్ళకి వెళ్ళకపోవడమే అదొక పెద్ద మందు అని చెప్పి కూడా అందరూ కూడా చెప్తున్నారు. కార్మికులకు ఈ రోజు అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నట్టు నేను పోయి అడగంగానే కౌన్సిలర్ గారు వెంకన్న గారు మరియు శ్రీనివాస్ గారు ఎమ్మడే నాకు టైం ఇచ్చి ఈరోజు అందరినీ ఇటుకు పంపించినందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక పోతే ఏంటంటే నల్గొండలో ఈ కార్మికులు మరి కౌన్సిలర్ గారు చాలా పెద్ద ఎత్తున పనిచేయడం వల్ల నల్గొండలో కరోనా అనేది లేకుండా చేసిండ్రు. చాలా నిజం కార్మికులు ఎంత కష్టపడుతుండ్రు, కౌన్సిలర్లు కూడా అంతే కష్టపడుతుండ్రు. రాత్రి పగలు కష్టపడి నల్గొండలో కరోనా అనేది చాలా తక్కువ ఉంది. అదే మన పక్కకున్న సూర్యాపేట చాలా చిన్న ఏరియా మనకన్నా, కానీ ఆడ పెద్ద ఎత్తున కరోనా ఉంది. కానీ కారణం ఏంటంటే అక్కడ సరైన పని చేయలేకపోతుండ్రు. మన దగ్గర చేశారు కాబట్టి వాళ్ళందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలిమల్ల గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రామంలో ఒకరికి వ్యాధి సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సూర్యాపేట నుంచి స్వగ్రామానికి వచ్చిన కూరగాయలు అమ్మే వ్యక్తి గ్రామంలో తిరగడం, బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అతను తిరిగిన ప్రదేశాలను ఎవరితో తిరిగాడో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 14 మందిని హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. ఇందులో భాగంగానే గ్రామాన్ని రెడ్ జోన్గా మార్చడం జరిగిందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. పోలిమల్ల గ్రామ ప్రజలందరికీ మీ మద్రాల ఎస్ఐ నమస్కారం. మన పోలిమల్ల గ్రామంలో కరోనా వైరస్ విస్తరించకుండా లాక్డౌన్ విధించడం జరిగింది. మన ఊరిని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వారి ఇళ్లలో ఉండవలసిందే కోరుతున్నాను. కాబట్టి నిత్యావసర వస్తువులైన కూరగాయలు, మందులు ఇవన్నీ మీ గడప వద్దకే వస్తాయి. మంచినీళ్ళు మాత్రం మీ ఇళ్లలో వచ్చిన బోర్ నీళ్ళను వేడి చేసుకొని తాగండి. మినరల్ వాటర్ మాత్రం సప్లై చేయడం జరగదు. కాబట్టి ప్రజలందరూ వారి ఇళ్లలో ఉండవలసిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి పుడమి స్కూల్లో కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ లయన్స్ క్లబ్ చైర్మన్ కేవీ రమేష్ రాజు ఆధ్వర్యంలో కరోనా వైరస్ లాక్డౌన్ విపత్తు వలన పేద ప్రజలకు, వలస కార్మికులకు భోజనానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని నిత్య అన్నదానం చేస్తున్నారు. గత 17 రోజుల నుంచి ప్రతిరోజు సుమారు 400 మందికి పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ హాజరై మాట్లాడుతూ పేద ప్రజలకు కేవీ రమేష్ రాజు చేస్తున్న సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. ప్రతిరోజు కేవీ రమేష్ రాజు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్గా నా సొంతంగా రోజుకు 400 మందికి, ఒకరోజు జీరా రైసు, ఒకరోజు ఆలు బిర్యానీ, ఒకరోజు కర్డ్ రైసు, ఒకరోజు ఎగ్ కర్రీ, అదేవిధంగా టమాటా కర్రీ, ఈ విధంగా రోజు 17 రోజులు ఇది అయిపోయింది. రేపు 18 రోజు ముగిస్తున్నాము. ప్రతిరోజు ఒక విఐపిని పిలిచి చేయడం ఎందుకంటే ఇట్లా చూసి ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ కరోనా సందర్భంగా కేసీఆర్ గారు బియ్యం ఇస్తున్నాడు, 500 రూపాయలు ఇస్తున్నాడు. అయినా కానీ కొందరు భోజనానికి ఇబ్బంది కలుగుతారు. కాబట్టి ఇది 10 మందికి 100 మందికి తెలిసేలాగా ఇది ఒక ప్రోగ్రామ్ నేను చేయాలని ప్రతి ఒక్క రోజు ఒక విఐపిని పిలిపిస్తే ఆ విఐపిని చూసి ఇంకా కొందరు మంది ముందుకు వచ్చి నా వంతు కూడా చేస్తారని చెప్పి ఈ విధంగా కొనసాగడం జరిగింది. ఈరోజు మన చీఫ్ గెస్ట్ మన ఎంపీ గారు రావడం జరిగింది. అన్న కూడా ఊర్లో కూడా చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా
అన్న తన వంతు సాయంగా చాలా చేస్తున్నాడు. డబ్బులున్నా కానీ చేయడం గొప్ప అంటారు. ఈరోజు మా బస్తీ వాసులతోని రోజు 400 ప్యాకెట్లు యూత్ బస్తీ వాసులతో రోజు కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కేవి రమేష్ రాజు గారు తన యొక్క దాతృత్వాన్ని చాటుకుని ఈరోజు ప్రపంచంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఈరోజు భయభ్రాంతులకు గురై ఎక్కడి ప్రజలు అక్కడనే గ్రామాలలో ఇళ్లలో సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ మనం అందరం ఉంటున్నాం. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు మన దేశం విషయానికి వస్తే మన ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మనకు దాదాపు నెల రోజుల క్రితం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. నిజంగా కూడా ప్రజల మేలు కోరి ఈరోజు లాక్డౌన్ ప్రకటించినందున మనం నిజంగా కూడా మెరుగైన ఫలితాలను చూస్తూ ఉన్నాం. జేబాబాగ్ కంటైన్మెంట్ ఇన్ఛార్జ్ మరియు మెడికల్ టీం ఎంఐఎం పార్టీ లీడర్ మహమ్మద్ షహీం సయ్యద్ హానిఫ్ కంటైన్మెంట్ ప్రాంతంలో పర్యటించారు. క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం అండి. మేము జిహెచ్ఎంసీ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. మనం ఏదైతే ఏరియా ఉందో ఇది జేబాబాగ్ లోపల కంటైన్మెంట్ జోన్గా వచ్చిందండి. ఇక్కడ ఫస్ట్ పేషెంట్ వచ్చేసేసి ఏదో వ్యాధితో చనిపోయారని చెప్పడం తర్వాత వాళ్ళందరికీ తెలిస్తే చనిపోయిన క్యాండిడేట్కి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో దాదాపుగా 120 మంది ఉన్నారు. 120 మందికి మనం టెస్టులు చేయించాము. టెస్టులు చేసిన తర్వాత దాదాపుగా 120 నుంచి 130 మందికి టెస్ట్ చేస్తే దాంట్లో 10 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఆ 10 మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళని అందరినీ గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళని కూడా మిగిలిన 120 మందిని కూడా ఇంకా టెస్ట్ చేస్తే వాళ్ళకి అందరికీ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ హౌస్ క్వారంటైన్ చేయడం. ఇక్కడ క్వారంటైన్ చేసిన ఏరియా జేబాబాగ్లో లోపల మొత్తం కర్ఫ్యూ వాతావరణము ఉంటుంది. మనకు లోపల ఉండే వ్యక్తులు ఎవరైనా సరే బయటికి రావద్దు. బయట నుంచి వ్యక్తులు ఎవరైనా సరే లోపలికి పోవద్దు. అయితే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మనం జిహెచ్ఎంసీ తరఫు నుంచి మన స్టాఫ్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళు ఫోన్ చేస్తే చాలు, మన వ్యక్తులు వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అది కనుక్కొని అది మేము బయటికి వెళ్ళి అది తీసుకొచ్చి వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఇట్లా 24 గంటలు వాళ్ళ సర్వీస్లో ఉన్నాం మేము. ఇట్లా ఈ కంటైన్మెంట్ జోన్ ఎత్తివేసేంత వరకు జిహెచ్ఎంసీ తరఫు నుంచి మా సహకారాలు అన్నీ వాళ్ళకు అందుతాయండి. మేము జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఇంకేం చేస్తున్నాం అంటే కంటైన్మెంట్ జోన్ లోపల సోడియం హైపోక్లోరైడ్ చల్లుతున్నాము. పొద్దున ఒకసారి ఈవినింగ్ ఒకసారి. దానికి అనుగుణంగా మనము శానిటేషన్ ఏదైతే చెత్త చెదారం ఏదైనా కానీ మొత్తము క్లీన్ చేసేసి దాన్ని స్టోర్ చేసి సపరేట్గా మామూలుగా ఏదైతే రెగ్యులర్ చెత్త వేస్తామో దాంట్లో వేయకుండా కంటైన్మెంట్ జోన్లోంచి వచ్చే చెత్త అది ప్రాపర్గా నల్ల బ్యాగ్లో వేసి దాన్ని ఆటోలో వేసి సపరేట్ ఆటోలో వేసి మనం డిస్పోజ్ చేస్తున్నాం. ఈ విధంగా మనం క్వారంటైన్లో ఉన్న మన కంటైన్మెంట్ జోన్లో ఉన్న మొత్తం క్వారంటైన్ పర్సన్స్కి ఈ విధంగా మనం సర్వీస్ జిహెచ్ఎంసీ తరఫు నుంచి చేస్తున్నాం. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరూ బయటికి రాకుండా, బయట నుంచి లోపలికి ఎవరు పోకుండా, ఈ బయట పక్కల ఎవరూ తిరగకుండా పోలీస్ తరఫు నుంచి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పాలంటే 144 సెక్షన్ కంటే ఎక్కువనే మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ సహాయ సహకారము ప్లస్ ఆశా వర్కర్లు ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడము, ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తున్నారని దానికి సపోర్టివ్గా మనకు రికార్డు రిజిస్టర్ కూడా ఇక్కడే. लिमिट्स के अंदर जेबाबाग एरिया है. इसमें एक केस पॉजिटिव आने की वजह से इसको पूरा कंटेनमेंट जोन डिक्लेयर कर दिया गया और वो एक केस डेड बॉडी एक्सपायर्ड हो गए थे उन्होंने, बाद में पॉजिटिव बोल के डिक्लेयर हुआ. उसमें ऑलमोस्ट वो मौतें में तकरीबन 200-150 लोग, 150 से लेकर 200 लोग अटेम्प्ट हुए थे.
जिसमें सभी लोगों को हॉस्पिटल भेजा गया, नेचर क्यूर, कुछ लोगों को सरोजनी हॉस्पिटल में। उसके बाद उसमें 10 केसेस कुछ पॉजिटिव आए, 1% टोटल 11 केसेस कुछ पॉजिटिव आए। उसके बाद बाकी के सब लोगों का निगेटिव आने की वजह से 120 to 130 मेंबर्स पूरे रिटर्न आ गए। उसके बाद बहुत ही एहतियात के तौर पे इसको कंटेनमेंट जोन डिक्लेयर करने के बाद टोटली कर्फ्यू का वातावरण अंदर जो है डिक्लेयर किया गया और अंदर से कोई भी बाहर आने का कोई सवाल ही नहीं पैदा होता और ना कोई बाहर से अंदर जा सक रहा। बिकॉज ऑफ कोरोना वायरस को रोकने के तौर पे बहुत ही एहतियातन उन लोगों को अंदर रोका गया और कर्फ्यू का उनकी हेल्थ के लिए कर्फ्यू का वातावरण पूरा क्रिएट किया गया उसमें। अब तक ऑलमोस्ट 1 तो डिसीज एक्सपायर्ड हो गए, अब 10 केसेस फिलहाल पॉजिटिव बताया जा रहा है। वो लोग इधर नहीं क्या दिए हैं, बाकी के जो 120 लोग हैं वो सब लोगों को घर में क्वारंटाइन कर दिए, होम क्वारंटाइन कर दिए। उन लोगों को जो भी चीज़ेस लाइक किराना सामान जो भी होना। నిరుపేద కుటుంబాలకు పాస్టర్ జేఎం స్వామిదాస్ ఫ్యామిలీ మరియు బేతేల్ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మండలం తలమలలోని ఇబ్బంది పడుతున్న 60 నిరుపేద కుటుంబాలకు మరియు దౌడపల్లి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. పాస్టర్ జేఎం స్వామి దాస్ మాట్లాడుతూ 2 క్వింటాల కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌడపల్లి సర్పంచ్ శ్యామల యాకూబ్, జిఆర్ఎస్ సీనియర్ నాయకులు చుక్కారెడ్డి, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇక్కడ నడుస్తాం లైవ్. పిల్లలు బండి వాడు మీ అమ్మ వచ్చిందా? గట్టిగా పట్టుకో. ఓకే బరువు ఉంటుంది. వీళ్ళందరూ మనలో మామదా ఇస్తుందా? ఓకే రెడీ. మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు. ఆ రీతిగానే ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా అతలకుతలము చేయుచున్న సందర్భంలో దేవుని మహాకనికరమును బట్టి బేతేల్ దర్శన సంఘం దౌడపల్లి సంఘస్థులమైన మేము అందరం కలిసి సేవకుడిగా పేద బిడ్డలకు చెల్లంపేటలో ఉన్న కొలాంగూడెం, ఆ రీతిగానే కొమ్ముగూడెం, ఆ రీతిగానే దౌడపల్లి మున్సిపాలిటీలో పనిచేసే దౌడపల్లి బిడ్డలకు కూడా ఈ రీతి దాతృత్వం కలిగి దేవుడు మాకు చెప్పిన మాట ప్రకారం మీరు ఒకరి పట్ల ఒకరు సహృదయం కలిగి ఉండమన్న ఆ మాట బట్టి ఆ రీతిగానే ఆదికాండం 50:21 అంటాడు, కరువు కలిగినప్పుడు యోసేపు ఆ దేశంలో యోసేపు దగ్గర ధాన్యం ఉన్నప్పుడు వారి సహోదరులతో చెప్పుతాడు, భయపడకుడి, దేవుడి దయ వల్ల నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తానని సెలవిచ్చిన మాట ప్రకారం యేసుప్రభు చూపిన ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి, ఆ మాటలను బట్టి మేము కూడా ఎంతో సహృదయం కలిగి దేవుని ప్రేమను బట్టి వీళ్ళందరికీ సాయం చేయడానికి ముందుకొచ్చినాం. అరితేనే మా టీమును బట్టి అరితేనే దౌడపల్లి ప్రాంతంలో చక్కటి లీడర్, నిస్వార్థ పరుడు, ఆశించక పనిచేసే బాబు సుఖిరెడ్డి గారిని కూడా దేవుడు ఇంకా అనేక రీతిలుగా తన రాజకీయ భవిష్యత్తును పెంచి చక్కటి దీవెన ఆశీర్వాదం నుంచి నడిపించి సాయం చేసింది. ఆ కార్యక్రమ మీడియా మిత్రుడు వెంకటేష్, అరితేన మోషే, ఆనంద్, కాంతారావు, సురేష్, ప్రసన్న వీళ్ళందరినీ బట్టి దేవుని పరుస్తున్నాం ప్రార్థనను బట్టి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం అనుమతిస్తే కొంత మేరకు కరోనా కట్టడి చేస్తాను, కోవిడ్-19 నివారణకు ఎలక్ట్రోథెరపీ పరికరాన్ని కనుగొన్న డాక్టర్ నీలిమా. కరోనా నివారణ ఉద్యోగుల ఆకలి తీరుస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, 3 పూటల భోజన వసతి కల్పిస్తున్న సురేంద్రబాబు. కరోనా మహమ్మారి నుండి బయటపడ్డ మరో 4. అనంతపురం కలెక్టర్ సమక్షంలో 2 డాక్టర్లు, 2 నర్సులు డిశ్చార్జ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.